శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నరఘోష దృష్టి దోషము పోగొట్టుకోవడానికి, అలాగే భూత ప్రేత పిశాచ బాధ పోగొట్టుకోవడానికి, దుష్ట ప్రయోగ బాధ పోగొట్టుకోవడానికి ఒక అద్భుతమైన దత్తాత్రేయ తంత్రంలో చెప్పబడ్డ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇప్పటి వరకు కనుక మీరు మన ఋషివాణి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఇప్పటిదాకా ఎవ్వరూ ఏ ఛానల్లో కూడా చెప్పలేదు. ఇది ఎంతో పరిశోధన చేస్తూ నేను చెప్తున్నాను. ఈ వీడియోలన్నీ కూడా రోజులో ఒక 70% నేను ఏ పని చేస్తున్నా కూడా నా బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది. నేను ఎక్కువ భాగం రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. అందువల్ల మీకు కొత్త కొత్త వీడియోస్ నేను చెప్పడం జరుగుతోంది. ఎక్కడా కూడా ఎవరూ చెప్పని విషయాలు, శాస్త్రంలో చెప్పిన విషయాలు, ఎవరూ కూడా ఈ విషయాలను మీ ఛానల్లో వేరే రకంగా మార్చి చెప్పడానికి ప్రయత్నం చేయకండి. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే మీ మీద కాపీరైట్ యాక్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నా విషయంలోకి వచ్చినట్లయితే కనుక దత్తాత్రేయ తంత్రంలో చెప్పబడ్డ అమోఘమైన విషయం, నరఘోష దృష్టి దోషం అనేది ప్రతి వాళ్ళకి ఏదో రకంగా తగులుతూనే ఉంటుంది. కాస్త మంచి బట్ట కట్టుకున్నా, కాస్త మంచిగా ఉన్నా, మంచి కారు కానీ మంచి వాహనం కానీ కొనుక్కున్నా, వ్యాపారంలో ఎదుగుతున్నా, ఉద్యోగంలో ఎదుగుతున్నా, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు సాధించలేనిది ఎదుటివాడు సాధించేసరికి అసూయ పడతారు. ఆ అసూయ పడడం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. పిల్లలు సరిగ్గా ఎదగలేకపోవడం, చిక్కిపోవడం, భోజనం సరిగ్గా చేయకుండా ఉండడం, అల్లరి చిల్లరగా అవుతూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఘోష ఎక్కువ అవుతూ ఉంటే కనుక అనారోగ్యాలు పాలవడం, యాక్సిడెంట్స్కి గురవడం, ముఖ్యంగా ప్రమాదాలు జరగడం, ఎక్కడైనా శరీరం మీద కాలడం కానీ, లేకపోతే యాక్సిడెంటల్గా వాహనం మీద యాక్సిడెంటల్గా పడిపోయి దెబ్బలు తగలడం కానీ, ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే దుష్ట ప్రయోగ బాధలు ఉంటాయి. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు కూడా, నా పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే, ప్రయోగం చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఒక వ్యక్తి మీద మారణ ప్రయోగం చేయడం అనేది పూర్వకాలంలో ఉండేవారు, కానీ ఈ కాలంలో అంత శక్తి కలిగిన సిద్ధులు ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా కూడా ఆ పాప ఫలితాన్ని వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఒక వ్యక్తికి చెడు చేస్తే మంత్రతంత్రాల ప్రయోగాల వల్ల తాత్కాలికంగా వాళ్ళ కర్మను అనుసరించి వాళ్ళు బాధలు పడ్డప్పటికీ కూడా ఆ చేసిన దాని యొక్క పాపం అన్నది వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది కర్మ సిద్ధాంతం, దీన్ని ఎవరు ఏం మార్చలేరు. అయితే ఒక్కొక్కసారి ఏవైనా మన ఎదుగుదలకి ఇబ్బంది కలిగేలాగా ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చు. అసలు ఏమైనా ప్రయోగాలు జరిగితే కనుక వాళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తారు. ప్రయోగం జరిగిందని ఎలా తెలుసుకుంటామంటే, 2-3 చిన్న చిన్న ఉదాహరణలు ఏంటంటే, ఏదైనా సడన్గా వ్యక్తిలో మార్పు రావడం, అంటే సడన్గా ఒక వ్యక్తిలో ఉన్నట్టుండి డల్ అయిపోవడం, ఉన్నట్టుండి పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తించడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఉన్నట్టుండి సడన్గా అనారోగ్యానికి గురవ్వడం, బిహేవియర్లో చేంజెస్ వస్తాయన్నమాట బాగా. అయితే ప్రయోగ బాధలకు గురైన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు క్షేత్రాలకి వెళ్ళలేరు, పూజలు చేసుకోలేరు. ఇదే మీకు బండ గుర్తు. మన మీద ప్రయోగం కనుక జరిగితే దేవాలయాలకి వెళ్ళలేము, తీసుకెళ్ళినా కూడా రాలేము, వెళ్ళలేము, తీర్థయాత్రలు చేయలేము. రెండవది ఏంటంటే, వాళ్ళు అసలు ఏ రకంగానూ దైవ పూజ అనుష్ఠానమే చేసుకోలేరు. ఎందుకంటే చేసుకుంటే దోషం ఉండదు, దోషం ఉన్నప్పుడు చేసుకోలేరు. ఇవి కొన్ని ప్రాథమికమైన లక్షణాలు. మిగతా వీటి గురించి నేను డీటెయిల్డ్గా ఒక వీడియోలో చెప్తాను నేను మీకు. అయితే ఈ ప్రయోగ బాధలు ఒకవేళ మీకు ఏమైనా ఉన్నట్లయితే అవి పోవాలంటే ఏం చేసుకోవాలి? ఈ నరఘోష జనఘోషల నుంచి బయటపడాలంటే ఏం చేసుకోవాలి? దత్తాత్రేయ తంత్రంలో చెప్పబడిన విషయం ఇది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మనకి గురువారము పుష్యమి నక్షత్రం వస్తుంది, గురు పుష్య యోగం అంటారు. ఆదివారము పుష్యమి నక్షత్రం వస్తుంది, పుష్యార్క యోగం అంటారు. ఇవి ఎప్పుడు వస్తున్నాయో చూసుకోండి, మీకు క్యాలెండర్లో తెలుస్తాయి. లేకపోతే మన ఋషివాణి యూట్యూబ్ ఛానల్లో మనం చెప్తూ ఉంటాం పుష్యార్క యోగాల గురించి, గురు పుష్య యోగాల గురించి.
అలాగే కొన్ని రకాల సిద్ధ, సర్వార్థ సిద్ధ, అమృత సిద్ధ యోగాలు నేను చెప్తూ ఉంటాను. అవి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆ రోజున ఏం చేస్తారంటే తలస్నానం చేయండి. ఒక 16 సార్లు దత్తనామాన్ని జపం చేసుకోండి. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర. ఇది కానీ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర, ఈ 2 మహామంత్రాలని 16 సార్లు జపం చేసుకోండి. చేసుకున్నాక మీరు ఏం చేయాలి? గరిక ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. గరిక మన గణపతికి విశేషంగా పూజలో మనం వాడతాం. దూర్వాయుగ్మం అంటాం. దూర్వా అంటే 2గా చీలి ఉన్నది అని అర్థం. మన మహర్షులు ఏం చెప్పినా అటు ఆధ్యాత్మిక ఇటు ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకు చెప్పారన్నమాట. వినాయక చవితిలో కూడా మనం గరికను ఎక్కువగా వాడతాం. గణపతికి ఎప్పుడు కూడా గరికను వాడతాం. ఈ 2గా ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటంటే ఈ 2గా చీలి ఉన్న గరిక సుఖదుఖాలకి సంకేతం. ఎప్పుడైతే మనం సుఖదుఖాలని భగవదర్పితం చేస్తామో అప్పుడు మనకి జన్మరాహిత్యం అనేది కలుగుతుంది. ముందు మనశ్శాంతి కలుగుతుంది. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా అంతా భగవంతుడి దయ అని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు మనశ్శాంతి లభిస్తుంది. చివరికి మోక్షం అంటే జన్మరాహిత్యం కలుగుతుంది. గరికను సమర్పించడంలో గల ఉద్దేశం అది. ఇక గరిక యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కనుక శరీర తాపాన్ని తగ్గిస్తుంది, చల్లబరుస్తుంది. ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల నుంచే గరిక వాడడం అనేది ఉంది. పూర్వకాలంలో గరికతో పచ్చడి చేసుకు తినేవారు మన పూర్వంలో పెద్దలు. ఇది వాత పిత్త కఫాలని క్రమబద్ధీకరిస్తుందని, ముఖ్యంగా ఆయుర్వేదంలో గరికని ఎక్కువగా వాడతారు బ్లడ్ మోషన్స్కి. అంటే రక్త విరోచనాలు అవుతున్నప్పుడు గరికతో చేసిన ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలాగే చర్మ సంబంధమైన రోగాలు ఉన్నప్పుడు కూడా గరికతో చేసిన కషాయం కావచ్చు, మాత్రలు కావచ్చు, చూర్ణం కావచ్చు వాడతారు ఆయుర్వేదంలో. హోమియోపతిలో కూడా నీరసాన్ని పోగొట్టడానికి గరిక యొక్క మదర్ టించర్ని వాడతారు. అలాగే మనకి గోధుమ గడ్డి జ్యూస్ ఎలాగైతే తాగుతూ ఉంటామో పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో సాంప్రదాయ వంట రూపంలో ఈ గరిక పౌడర్ని ఈ గరికతోటి రొట్టె కింద చేసుకు తింటారు వాళ్ళు. దీనివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుందని వాళ్ళకి బాగా నమ్మకం. పాశ్చాత్య దేశాల్లో గరిక పౌడర్ కూడా వాడుతూ ఉంటారు టు బిల్డప్ ఇమ్యూనిటీ. చూశారు కదా గరికతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. అయితే దీనికి ఒక అద్భుతమైన తాంత్రిక ప్రయోజనం కూడా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఆ రోజున తలస్నానం చేసి ఈ సిద్ధయోగాలు ఉన్న సమయంలో గరికని మట్టితో సహా పైకి పెళ్ళగించండి, తీయండి. తీసిన తర్వాత ఆ మట్టి ఉంటుంది కదా, గరిక వేర్లతో ఉన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని జాగ్రత్త పరుచుకోండి. ఒక డబ్బాలో వేసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు నజర తగిలింది అనుకుంటున్నారో, దృష్టి దోషం తగిలింది అనుకుంటున్నారో, ఎవరైనా ప్రయోగాలు చేశారని అనుకుంటున్నారో, ఎప్పుడైతే మీకు బాధ కలుగుతుందో ఆ మట్టి బెళ్ళను ఒకదాన్ని తీసుకోండి. స్నానానికి వెళ్ళే ముందు తీసుకుని ఎడం చేతిలో ఆ మట్టి బెళ్ళను పెట్టుకుని వాటర్ వేసి దత్తనామం చదువుకోండి 16 సార్లు. ఇందాక నేను చెప్పిన మంత్రంతో మెత్తగా పొడవుతుందిగా, పేస్ట్ అవుతుంది కదా, ఆ పేస్ట్ని ఒళ్ళంతా కూడా రాసుకోండి. గరిక మూలంలో ఉన్న మట్టిని పేస్ట్గా చేసుకుని ఒళ్ళంతా రాసుకోండి. చక్కగా స్నానం చేసేయండి. ఇక చూసుకోండి, మీకు నరఘోష ఉండదు, జనఘోష ఉండదు, ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు, దుస్వప్న దోషాలు కూడా ఉండవు. ఎప్పుడైనా ఏ ఛానల్లో అయినా ఇది మీరు విన్నారా? ఇది మన ఛానల్లో మాత్రమే చెప్పిన విషయం. ఇది చాలా అద్భుతమైన విషయం. ఖర్చు కూడా ఏమీ లేదు మీకు. ఆ గరిక ఎక్కడుందో చూసుకోవడం అంతే ఖర్చు. ఏముంది దీనికి మీరు ఖర్చు పెట్టాల్సిన పావలా ఖర్చు కూడా పెట్టక్కర్లేదు ఈ పరిహారానికి. అలాగే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక అర్ధరాత్రి వేళ ఎప్పుడో ఏడుస్తూ ఉంటారు గుక్క పెట్టి. అటువంటప్పుడు మనం ముందుగా భద్రపరుచుకున్నాం కదా, ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకున్నాం కదా మట్టిని, ఈ మట్టి బెళ్ళని ఇందాక చెప్పినట్లుగా 16 సార్లు దత్తనామం తలుచుకోండి, వాళ్ళకి దిగదుడిచి పారవేసేయండి. ఎలాంటి నజరు కానీ దృష్టి దోషాలు కానీ తగలవు. ఈ అద్భుతమైన దత్తతంత్రం ఇది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరించండి. 10 మందికి షేర్ చేయండి. నరఘోష నుంచి, జనఘోష నుంచి, ప్రయోగ బాధల నుంచి బయటపడండి. జై గురుదేవ్ దత్త.